am graduated. Hello everyone, welcome back to my channel. It's been a long time since I posted a video. Finally I'm back with my graduation day vlog. Okay. So let's go back and see how I started my day. ఇవాళ నా గ్రాడ్యుయేషన్ డే. సో నా గ్రాడ్యుయేషన్ డే గురించి నేను 1 month నుంచి ప్లాన్ చేసి నేను ఒక మంచి క్యూట్ డ్రెస్ తీసుకున్నా అదర్ స్టోరీస్ అని ఒక బ్రాండ్ నుంచి. అండ్ ఇది డిజైనర్ వేర్. అండ్ దీంతో పాటు నేను ఫ్రాంక్ హర్బల్ అని ఒక ఇటలీ బ్రాండ్ డిజైనర్ వేర్ అనమాట. ఇది కూడా నెక్ పీస్ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. సో వీళ్ళ దగ్గర చాలా యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకున్న నెక్ పీస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ మళ్ళీ ఇంకెక్కడో దొరకవు, మనం రిక్వెస్ట్ పెట్టినా దొరకవు. సో అంత యూనిక్ ఉంటాయి వీళ్ళ కలెక్షన్స్. నాకు చాలా నచ్చింది. నా డ్రెస్కి సెట్ అయ్యేలాగా వాళ్ళు నాకు చేసి ఇచ్చారు. అండ్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఈ పేరు. ఫాస్ట్గా రెడీ అయిపోయి ఉరుకుతున్నాం నేను కావ్య. నేను 2 o'clock ఉండాలి కాలేజ్లో, కానీ 12 o'clockకి స్టార్ట్ అయినా. నేను నా ఫ్రెండ్స్ ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. సో ఇంకా ఉదయ్ నాకు అక్కడ కేక్ ఇస్తున్నాడు. నా బర్త్డే ఉండే 2 days బ్యాక్, కానీ నేను కలవలేదనమాట. ఇంకా అట్లనే దాపెట్టి వాళ్ళు ఇస్తున్నాడు. అండ్ మళ్ళీ ఇంకో ఫ్రెండ్ని కూడా కలిసి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాము. నేను యూకే వచ్చి ఇన్ని డేస్ అవుతుంది, కానీ ఎప్పుడు క్యాబ్ బుక్ చేసినా నాకు టెస్లా రాలేదు. సో ఇవాళ ఫస్ట్ టైం నాకు టెస్లా వచ్చింది. సో ఇంకా నాకు మంచిగా అనిపించింది. డాష్ బోర్డ్ వీడియో అవన్నీ తీసుకుంటున్నా. కార్ మాత్రం క్రేజీ ఉంది, ఫుల్లీ ఆటోమేటిక్. అసలు కొన్ని ప్లేసెస్లో మనం అసలు డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనలీ 1 hour జర్నీ తర్వాత కాలేజ్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ కొంచెం లేట్ అయిపోయింది. చాలా పెద్ద లైన్ ఉండే రాబ్స్ కలెక్షన్కి. అండ్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ హస్బెండ్. వాళ్ళు రీసెంట్గా ఇక్కడ డెలివరీ అయింది, వాళ్ళ కిడ్ అనమాట. అండ్ ఇంకా మేము లైన్లో నిల్చున్నాము. సో నేను ఇక్కడ 2 important points చెప్పాలి. ఒకటి ఏంటంటే మనకి 1 month ముందే మెయిల్ వస్తుంది మనం రాబ్స్ కలెక్షన్కి స్లాట్ బుక్ చేసుకోవాలి అని. అండ్ సెకండ్ ఏంటంటే మనకి మన పార్ట్నర్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొచ్చుకోవచ్చు ఒకరిని. సో వాళ్ళకు టికెట్ బుక్ చేసుకోవాలి, దట్స్ నాట్ ఫ్రీ. సో ఈ 2 కూడా మనం కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే నా ఫ్రెండ్స్కి చాలామందికి టికెట్స్ దొరకలేదు అండ్ రాబ్స్ కూడా దొరకలేదు. అండ్ మనకి ఇట్లా కలెక్షన్ పాయింట్కి వచ్చినప్పుడు ఇక్కడ అసిస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో మన సైజు కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. అండ్ దెన్ మా ఫ్రెండ్స్ అందరు ఇంకా రెడీ అయిపోయినారు. అందరూ వెయిటింగ్. ఇక్కడ ఇంకా వీడియో షూట్స్ కానీ ఫోటోషూట్ కానీ ఉంటుంది. ఒక 1 hour టైం ఉంటుంది మనకి డైరెక్ట్ స్టేజ్ మీద వెళ్ళడానికి ముందు. సో ఇంకా మేము అన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. అండ్ మా కాలేజ్ ఆ రోజు వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చింది అందరికీ, గ్రాడ్యుయేట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం. లైక్ ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్, ఇంకా డీజే పార్టీ, ఫన్ యాక్టివిటీస్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, ఇట్లాంటివి చాలా ఉండే. బట్ నేను డ్రింక్స్ తీసుకొని దాని తర్వాత ఇంకా డైరెక్ట్ సెయింట్ క్యాథడ్రల్కి వచ్చేసిన. సో ఎందుకంటే మా గ్రాడ్యుయేషన్ సెరమనీ సెయింట్ క్యాథడ్రల్లో అరేంజ్ చేసారు. అండ్ సెయింట్ క్యాథడ్రల్ గురించి చెప్పాలి అంటే ఇది ఒక చాలా పెద్ద చర్చ్. 1877లో కట్టిరు దీని ఆర్కిటెక్చర్ ఎంత బాగుండే అంటే, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అటెండ్ అయినా, ఫస్ట్ టైం వచ్చిన చర్చ్కి యూకేలో. చాలా బాగా అనిపించింది. అసలు ఇంత స్ట్రాంగ్ ఆర్కిటెక్చర్, ఇంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసారు. 1877లో కట్టినా కూడా ఎంత స్ట్రాంగ్ ఉంది తెలుసా అసలు. అండ్ ఆల్సో మా గ్రాడ్యుయేట్స్ అందరికీ వాళ్ళ సీట్ నెంబర్స్ వాళ్ళకి ఇచ్చారు. సో నా కోర్స్కి నేను ఫస్ట్ పర్సన్ అనమాట స్టేజ్ మీద వెళ్ళడానికి. సో నాకు చాలా భయం ఉండే అండ్ చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉండే. అండ్ మేమందరం స్టేజ్ మీదకి వెళ్ళడానికి ముందు మా సీనియర్ మేనేజ్మెంట్, మా ప్రెసిడెంట్, మా వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ కూడా అందరికీ హాయ్ చెప్తూ స్టేజ్ మీదకి వెళ్తారు. అండ్ దాని తర్వాత కొంచెం చిన్న స్పీచ్ ఉంటుంది. సో మీరు గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళినప్పుడు ఆ స్పీచ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఎమోషనల్ అవుతారు మీరు కూడా.
Master of Science degree in International Business with Advanced Research, Samyukta Abira Boina. ది మోస్ట్ అవైటెడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్, డ్రీమ్ కమ్ ట్రూ లాగా. అసలు నేను లండన్లో ఇంత పెద్ద యూనివర్సిటీలో ఇంత పెద్ద స్టేజ్ మీద సర్టిఫికెట్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చాలా ప్రౌడెస్ట్ మూమెంట్ ఇది నాకు. దీనికి సపోర్ట్ చేసినందుకు నా హస్బెండ్కి చాలా పెద్ద థ్యాంక్ యూ, అండ్ నా ఫ్యామిలీ, నా ఇన్లాస్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను. ఆఫ్టర్ సెలబ్రేషన్స్ మళ్ళీ కాలేజ్కి వచ్చేసినాము. ఎందుకంటే మనకు స్టేజ్ మీద ఫోటో తీస్తారు, అది కలెక్ట్ చేసుకోవాలి, విచ్ ఈస్ పేడ్ ఇట్లుంటుంది. అండ్ మర్చిపోద్దు, కంపల్సరీ కలెక్ట్ చేసుకోండి, మళ్ళీ దొరకదు తర్వాత. అండ్ దాని తర్వాత మా గ్యాంగ్ అందరం కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. షాంపెయిన్ బాటిల్ పాప్ చేస్తున్నాం. సో నాకు చేయనికి రాలేదని నా ఫ్రెండ్ చేసి చూపిస్తున్నారు ఎట్లా చేయాలి అని. మనమెవరం గ్రాడ్యుయేట్. హ్యాపీ గ్రాడ్యుయేషన్ డే. థ్యాంక్ యూ అండ్ దెన్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి, గ్రాడ్యుయేషన్ సెరమనీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అండ్ ఇట్స్ టైమ్ టు లీవ్ ది కాలేజ్. ఇంకెప్పుడు కాలేజ్కి రాము. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇంకా మేము చిన్న పార్టీ చేసుకున్నాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. కొంచెం డిన్నర్ కూడా చేయాలి కదా, చాలా మార్నింగ్ వచ్చినాం, మళ్ళీ ఇంకా ఏం తినలేదు. అండ్ సో బాయ్. ఇంకా నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.